భరతనాట్యాన్ని ఫైర్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భరతనాట్యం యొక్క మూమెంట్స్ డాన్సింగ్ ఫ్లేమ్ లాగా కనిపిస్తాయి కాబట్టి. భరతనాట్యానికి ఈ పేరు రెండు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. అదే భరత ఇంకా నాట్యం. ఈ భరతనాట్యం నాట్య శాస్త్రాన్ని రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. భారతదేశం యొక్క దక్షిణ భాగంలోని పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. ఇంకా డాన్స్ ని తెలుగు, కన్నడ, తమిళ భాషలలో నాట్యం అని అంటారు. కానీ కొంతమంది స్కాలర్స్ ఇది కదలిక ఇంకా భావోద్వేగాల వ్యక్తీకరణ అంటే భావం, శ్రావ్యత అంటే రాగం మరియు లయ అంటే తాళంను వ్యక్తపరిచే నృత్య రూపాన్ని సూచిస్తుంది అని పేర్కొంటారు. అంటే భావం, రాగం, తాళంలోని మొదటి కొన్ని అక్షరాలు కలిసి భరత అవుతుందని నమ్ముతారు. భరతనాట్యం సామాన్య శకానికి ముందు 300 నుండి సామాన్య శకం 300 వరకు తమిళనాడులోని హిందూ దేవాలయాలలో ఉద్భవించింది.